మహాదేవునికి స్తుతులు స్తోత్రములు. ఈ ఆరాధన కుడికి చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వక వందనములండి. దేవుడిచ్చిన ఈ అవకాశములో ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను చెప్పనైన అంశం ఏంటంటే ఆరాధనకు ఆటంకాలు. ఉండవు కదా? ఉంటాయా? ఆరాధనకు ఆటంకాలు ఉంటాయా? ఉంటే ఎలాంటివి ఉంటాయి? ఒకవేళ వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి? అలాంటి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? ఇలాగ మనము ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుండి మనం పరిశీలన చేద్దాం. దేవుని ఆజ్ఞ సమాజంగా కూడుట మానకూడదని ఎబ్రీ పత్రిక 10:24 ఉంటుంది. ఎబ్రీ 10:24. మీరందరూ సమాజంగా కూడుకోవాలి, కూడి యేసుక్రీస్తు పేరట ఆ తండ్రి అయిన దేవుణ్ణి కొనియాడాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. మరి అలా కూడుకొనుటకు మనము ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో మనకు తెలుసు, మనం ఫేస్ చేస్తున్నాం. ఉదాహరణకి మీకు తెలిసిన ఆటంకాలు చెప్పండి. పని ఆటంకం, ఒక సైడ్ని రాసుకోండి, పని అని. సైడ్ని చివరిలో రాయండి, పని అని. ఇంకా అనారోగ్యం, ఓకే. ఇంకా ఫంక్షన్లు, ఆదివారమే ఏమి తగులుతున్నాయి? ఫంక్షన్లు వస్తున్నాయి, ఇంపార్టెంట్ అని ఫంక్షన్లు. పక్కన సైడ్ని రాసుకోండి. జాబ్ ఉంటుంది, అదే రోజు డ్యూటీ, అదే రోజు పని ఉంటుంది. ఇంకా అది అసలైంది ఇప్పుడు చెప్పారు. ఎవరు వస్తారు ఆ రోజే? చుట్టాలు వస్తారు. ఇంకా ఏమండి? ఓకే, ఎవరైనా మరణిస్తే బ్రాకెట్లో పక్కన రాయండి. ఎవరైనా అదే రోజు ఎవరైనా మరణిస్తే, పని ఒత్తిడి, ఓకే. మనం చాలా పనులు ఉంటాయి ఆ రోజు. సెలవు కనిపెట్టి బట్టలు ఉతకాలి. ఇంకా ఈ వారం రోజులు డ్యూటీ చేస్తాం కాబట్టి సోమవారం నుంచి శనివారం వరకు డ్యూటీలో ఉంటాం కాబట్టి ఆదివారం సెలవు వస్తుంది కాబట్టి ఆ రోజు పని ఎక్కువ ఉంటుంది. సో వగేరా వగేరా వగేరా, ఇదంతా మనకు ఉండేటువంటి ఆటంకాలు. కనుక ఈరోజు వాటిని మనము గ్రహించి వాటి నుంచి మనం ఎలా బయటపడాలో ప్రయత్నం చేద్దాం. దేవుని కోరిక ఏంటంటే మనము సమాజంగా కూడుకోవాలి, కూడి మనం దేవుణ్ణి ఏం చేయాలి? కొనియాడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పోలికలో చేయబడిన మనము, ఆయన స్వరూపంలో చేయబడిన మనము. ఈ లోకంలో ఏ జీవరాశికి ఆయన పోలిక లేదు, ఏ జంతువులకి ఆయన పోలిక లేదు. కేవలం మనుషులు మాత్రమే దేవుడు తన పోలికలో ఎందుకు చేసుకున్నాడంటే మనుషులు మాత్రమే ఆయన ఏం చేయాలని? గణపరచాలని. కనుక అలాంటి కోరికతో ఉన్న దేవుడు నీ నుండి ఆరాధన అందుకోవాలని ఆశ కలిగిన దేవుడు నిన్ను ఇలాగా చేర్చుకోవడానికి, కూడుకోవడానికి ఎందుకు ఆటంకాలు ఏర్పరుస్తాడు? ఒకవేళ ఆటంకాలు వస్తే మనం వాటి నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని మనం ఈరోజు పరిశీలించాలి. అయితే ఇది అర్థం చేసుకోవడానికి ఒక బ్యాక్గ్రౌండ్ని మనం ఆలోచన చేద్దాం. బ్యాక్గ్రౌండ్ అంటే నేపథ్యం. ఏంటా నేపథ్యం అంటే మనందరికీ తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలు, అబ్రాహాము సంతానం, వీరందరూ కూడా ఒకనొక దినాన్న ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఏమైపోయారు? బానిసలు అయిపోయారు. తెలుసు కదా? ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఆ తర్వాత వారు ప్రార్థనలు చేశారు. దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకించాడు. ఆలకించి వారి కొరకు మోషే అనే నాయకుని పుట్టించాడు. మోషే మొదట 40 సంవత్సరాలు ఫరో కుమారుడిగా పెరిగాడు, ఫరో కుమార్తె కుమారుడిగా. మరొక 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ అడవుల్లో ట్రైనింగ్ అయ్యాడు. ఆ తర్వాత దేవుని పిలుపుతో ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి దేవుడు నియమిస్తే ఈ ఐగుప్తు దేశానికి వచ్చి ఇజ్రాయేల్ ప్రజల తరపున ఫరో రాజుతో మాట్లాడి, మా దేవుడు ఈ దేశం విడిచి మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. మేము దేవునికి ఆరాధన చేయడానికి, దేవునికి ఉత్సవం చేయడానికి, దేవునికి బలి అర్పించడానికి దేవుడు మమ్మల్ని ఈ దేశం నుంచి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి మమ్మల్ని పంపించండి అని మోషే ఫరోని అడుగుతున్నాడు. మోషే తరపున అక్కడ అహరోను ఉన్నాడు, అలాగే మోషే దగ్గర ఇజ్రాయేల్ పెద్దలు ఉన్నారు. వీరందరూ కలిసి ఎవరిని అడుగుతున్నారు? ఫరో రాజుని అడుగుతున్నారు, మమ్మల్ని ఏం చేయని?
పంపించమని. ఏం చేయడానికి? దేవుణ్ణి స్తుతించడానికి. అప్పుడు ఫరో మిమ్మల్ని నేను పంపిస్తానన్నాడా పంపించాను అంటే అక్కడ పడింది బ్రేక్. అంటే ఇప్పుడు మనం ఏ నేపథ్యంలో చూడబోతున్నాం అంటే దేవుణ్ణి స్తుతించడానికి వెళ్దామనేటువంటి ఇజ్రాయేల్ ఫరో రాజు ఎలాగైతే ఆపాడో, ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న మనల్ని కూడా కొన్ని పరిస్థితులు ఏం చేస్తున్నాయి? ఆపుతున్నాయి. ఆ పరిస్థితులు ఏంటో చూసి మన పరిస్థితులకి దాన్ని అన్వయించి మనం వాటిని ఎలా జయించాలనేది ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ నేపథ్యంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేయబోతున్నాం కనుక మీరు ఒక్కసారి అది మీ మైండ్లో పెట్టుకొని నేను చెప్పబోయే సంగతులు ఏం చేయాలి? ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఆరాధించడానికి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోతాను అంటే ఫరో ఏం చేయడు? వెళ్ళనివ్వలేదు. ఆ పరిస్థితుల్ని ఆధారం చేసుకొని ఈరోజు మనం దేవుని దగ్గరికి వద్దామనే ఆలోచనతో ప్రయత్నంతో ఉంటే మనకేమి ఆటంకాలు, ఎవరు ఆటంకాలు వస్తున్నాయో ఆ పరిస్థితుల గురించి మనం ఆలోచన చేద్దామండి. చూద్దాం. నిర్గమాకాండము అక్కడే 3:18. అదే చదవండి. యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, సెలవిమ్మని అతనితో చెప్పవలను. దేవుడు మోషేకి చెప్పాడు, నీవును ఇజ్రాయేల్ పెద్దలు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళండి? ఎక్కడికి వెళ్ళాలి? ఫరో రాజు ముందుకు వెళ్ళి ఆయన అడగండి, హెబ్రీయుల దేవుడైన మా దేవుడు మమ్మల్ని ఏం చేయమన్నాడు? ఆయన ఆరాధించడానికి 3 దినముల దూరం అంత ప్రయాణం వెళ్ళిపోమన్నాడు, ఈ దేశం నుంచి మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు అని చెప్తారు. ఇప్పుడు 5వ అధ్యాయంలో వారు వచ్చారు. తర్వాత మోషే అహరోన్లు వచ్చి ఫరోను చూచి 5వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఓకే ఫరోను చూచి కనుక దేవుడే అడగమన్నాడు కాబట్టి దేవుడు అడగమన్నాడు కాబట్టి మీరు వచ్చి ఎవరిని అడిగారు? ఫరో రాజుని అడిగారు. 2వ వచనం, ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేలీలు పోలించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలీలను పోనీయను. నేను యెహోవాను ఎరగను అనే మాట రౌండ్ చేయండి. ఎవరు ఎరగరు? ఫరో రాజుకి ఎవరి గురించి తెలియదు? దేవుని గురించి తెలియదు కాబట్టి వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తానంటే ఆటంకపరచు. దేవుణ్ణి శక్తిని ఎరగకపోవడమే ఆరాధనకి ఆటంకం అండి. దేవుని శక్తిని ఎరగకపోవడమే ఆరాధనకి ఏమైంది? ఆటంకం. కనుక ఇప్పుడు ఈ రోజున మనము దేవుని సన్నిధికి రాకుండా అడ్డుకునే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా సరే వారు దేవుణ్ణి ఎరగని వారు. దేవుని దగ్గరికి మనల్ని వెళ్తాము అంటే లేక వెళ్ళాలి అంటే వెళ్ళకపోయినా పర్లేదు, ఈసారికి వెళ్ళకపోయినా పర్లేదు అని మనల్ని అడ్డుకొని మనల్ని సముదాయించి మనల్ని ఆపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఇందాక చెప్పారు ఒక సాకు, ఏమని? కారణాల్లో ఒక కారణం చెప్పారు, చుట్టాలని. కనుక ఎవరైతే వచ్చారో మనకి ఇంటి ముందుకి, ఎవరైతే మన ఇంటికి ఆ రోజు వచ్చారో వారు ఈ రోజు మేము చర్చికి వెళ్ళాలంటే ఈ ఒక్క వారానికి ఉండుకోండి ఏం కాదు అని వాళ్ళు అంటున్నారంటే వారికి ఎవరి గురించి తెలియదు అంతే. దేవుణ్ణి ఎరగకపోవడము, దేవుని శక్తి తెలియకపోవడమే ఆరాధనకి ఏమైంది? ఆటంకం. కనుక ఈరోజు మన యొక్క జీవితాలకి ఎవరు ఆధారము? ఎవరి వల్ల మనం పోషించబడుతున్నాము? ఎవరి వల్ల మన పాపాల నుంచి శాపాల నుంచి రక్షించబడ్డాము? ఎవరు నన్ను ఈ లోకంలో తన కొరకు బ్రతకాలని ఆదేశించారు? ఈ లోకంలో బ్రతుకి ప్రతిఫలం ఎవరిస్తున్నారు అనే ఆ గొప్ప దైవత్వాన్ని, ఆ దేవుని గొప్పతనాన్ని వారికి ఎంత మాత్రం తెలియదు కనుక, వారు ఏమాత్రం ఎరగరు కనుక వారు సునాయాసంగా నీకేమని చెప్తారంటే ఈ ఒక్క వారానికి ఉండిపోతే ఏమైంది? ఆరాధనకి ఆటంకము ఏంటి అని అడిగితే ఏంటండి? ఎవరా సార్ పాయింట్? దేవుని శక్తిని ఎరగకపోవడమే ఆటంకం. ఇప్పుడు వాళ్ళు ఎరగకపోయారు, వారికి తెలియదు, ఓకే బాగానే ఉంది.
వారికి తెలిసేలాగా తెలియజేయాల్సింది ఎవరు? దేవుని గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి వారికి తెలిసేలాగా తెలియజేయవలసింది, అలా ప్రవర్తించాల్సింది ఎవరు? మనమే కదా. మనకు ఆ భయము, మనకు ఆ భక్తి వారి ఎదుట కనపరచాల్సిన అవసరత మన మీద ఉంది. మనం కొన్నిసార్లు ఆ భక్తిని కనపరచడంలో, ఆ భయాన్ని కనపరచడంలో తప్పిపోయాం. ఎందుకు తప్పిపోయామంటే కొన్నిసార్లు మనమే మన స్వార్థం కోసం, మన అవసరాల కోసం మనం దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయి, వారెవరో మన దగ్గరికి వచ్చినప్పుడు లేక ఎవరైనా ఆటంకం అయినప్పుడు, లేదు ఈ రోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే వెంటనే వాళ్ళు అనే మాట ఏంటంటే, మొన్న నీ అవసరం కోసం ఉండిపోయావు, ఈ రోజు ఉండిపోతే నీ దేవుడు తిడతాడా? అంటే మనం ఎవరికి అవకాశం ఇచ్చాం? వాళ్ళకి మన అవకాశం ఎలాగిచ్చాం? మనమే మన దేవుని శక్తిని, మన దేవుని మీద భయాన్ని మనం లేకుండా చేసి వారికి అవకాశం ఇచ్చాం కనుక వారు సునాయాసనంగా మనతో ఆ మాట అనగలుగుతారు. కనుక వెళ్ళకపోవడం వల్ల పోగొట్టుకునే దీవులు ఏవైతే ఉన్నాయో, వెళ్ళకపోవడం వల్ల మనం పొందుతున్న నష్టం ఏదైతే ఉందో అది వారికి తెలియదు. తెలిసేలాగా మనం ఏం చేయలేదు? ప్రవర్తించలేదు. దేవుని ఎరగపోవడం అనేది పెద్ద కారణమైంది. దేవుని శక్తి తెలియకపోవడం అనేది పెద్ద కారణమైంది. కనుక వారికి తెలియకపోవడము, వారు ఎరగకపోవడం అనే దాంట్లో చాలా విషయాలు ఇక్కడ దాగి ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి గమనించండి, దేవుని గ్రంథం నుంచి గలతీ పత్రిక 4:8. ఏ కాలమందు? పూర్వకాలమందు, మనం దేవుని దగ్గరికి రాకముందు మరి ఏం జరిగేది? మీరు గుడి లేదు, దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవైనయు నిష్ప్రయోజనమైనవి ఏవైనను మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వల్లే మరలా వాటికి మనం దాసులు అవనేగోనేలా. అంటే ఇక్కడ మనకు రాయబడిన మాటలో ఉన్న అర్థం ఏంటంటే, మనకి కూడా ఒకప్పుడు దేవుని గురించి తెలియదు, దేవుణ్ణి ఎరగని వారిని, కానీ ఇప్పుడు ఏమై ఉన్నాం? దేవుణ్ణి ఎరిగిన వారమైతే ఎవరు వచ్చి మనల్ని ఆపాలని ప్రయత్నించినా, ఎవరు ఎన్ని రకాలుగా మనకి ఆ సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా మనం ఏం చేయం? లేదు ఈరోజు నేను దేవుని దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి, ఈ విషయంలో నన్ను నువ్వేమో అనుకోవద్దని మనం నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా ఏం చేయగలరు? చెప్పగలం. అసలు వాళ్ళు మన బంధువులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు అయితే మనకి నష్టం కలిగే పని వారు చేస్తారా? ఇప్పుడు మనం వెళ్ళకపోవడం నష్టమా లాభమా? చెప్పండి. నష్టమే కదా. దాని దేవుని కోపం మన మీద ఉంటుంది కదా. ఒక దినము ఆయనకి ఇవ్వకపోవడం అనేది దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది కదా. ఆ వారంలో దేవుని యొక్క నష్టాన్ని మనం అనుభవిస్తాం కదా. ఒకవేళ ఈ విషయం మనకు తెలిసింది వారికి తెలిసేలాగా చేస్తే, లేదు నీకు ఏ నష్టం జరగదని అంటారా, లేకపోతే నష్టం జరిగినా పర్లేదు నా కోసం ఉండిపో అంటారా? ఈ విషయం మీరు తీక్షణంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనము 5వ విధానంలో మనం ఏమైనా కార్యక్రమాలు చేసినప్పుడు మనల్ని కొంతమంది 5వ విధానంలో ఇంతకుముందు మనం చూసుకునేటప్పుడు, ఇప్పుడు మనం చేయట్లేదు కానీ చేసేటప్పుడు ఒకప్పుడు ఏం జరుగుతుంది, లేక ఇప్పుడు ఎవరైనా చేస్తుంటే ఏం జరుగుతుంది అంటే, వారు ఏదైనా ఒకటి మైలు సంబంధించిన దాన్ని ముట్టుకొని, మైలు సంబంధించిన దాన్ని పట్టుకొని, అది దైవత్వం సంబంధించిన దాని దగ్గరికి వెళ్ళడానికి వారు సాహసం చేసినా, అలా ప్రయత్నించినా అందరూ ఏం చేస్తారు? ఆపేస్తారా? వద్దొద్దు అలాంటి పని చేయక, ఎప్పుడు అలాంటి పని చేసాము అంటే ఏం జరుగుతుందని వాళ్ళ ఉద్దేశం? నష్టం జరుగుతుందని. అంటే నష్టం జరుగుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆపుతున్నారు. అలా నువ్వు ఈరోజు నేను మానేస్తానంటే, అమ్మో నువ్వు అలా పని చేయకు, వెళ్ళకపోతే నీకు నష్టం జరుగుతుంది, దేవుని దీవుల్ని కోల్పోతావు, నువ్వు వెళ్ళిపో అని వాళ్ళు మనల్ని అల్లేలాగా ఎందుకు మనం ప్రోత్సహించట్లేదంటే మనం అలా ప్రవర్తించలేము. ఎప్పుడైనా సంభాషణ చేసావా? ఈరోజు ఒకరోజు నేను ప్రార్థనకి వెళ్ళలేకపోయాను, ఆ వారంలో నేను ఇలా ఇబ్బంది పడ్డాను, నా మనసంతా కకావికలం అయిపోయింది అని ఎప్పుడూ ఎవరితోనైనా, నీ బంధువులు స్నేహితులతో ఎప్పుడైనా సంభాషణ చేసావా? నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని, ఇలా పరిస్థితి వచ్చింది నాకు, ఇంకెప్పుడు నా లైఫ్లో అలా చేయకూడదు అనుకుంటున్నాను అని ఎప్పుడైనా అన్నావా? దేవుణ్ణి నెరిగి ఆ దేవుణ్ణి నెరిగేలాగా మనం ఏం చేయలేం, ప్రవర్తించాలి. నిజమే, ఫరోకి
తెలుసుకునేలాగా ఎవరు చేశారు తర్వాత? 10 తెగుళ్ళు వచ్చాయి తర్వాత. ఈ తర్వాత వచ్చే అధ్యాయాలు ఏంటి జరుగుతుంది? మోషే ఫరోకి ఏం చూపించాడు? 10 తెగుళ్ళు చూపించాడు. 10 తెగుళ్ళ తర్వాత అప్పుడు ఫరో ఏం చేశాడు? మీరు పోండి అన్నాడు. కనుక మొదట ఎరగలేదు, తర్వాత దేవుని శక్తి ఎరిగిన తర్వాత ప్రజలు పోనిచ్చాడు. కనుక ఈరోజు మన బాధ్యత ఏంటంటే మనం వారి ఎదుట ఎరిగినట్లుగా ప్రవర్తిస్తున్నామా లేదా, ఆ భయాన్ని మనం వ్యక్తం చేస్తున్నామా లేదా, ఆ భక్తిని మనం వ్యక్తం చేస్తున్నామా లేదా, ఇది ఇంపార్టెంట్ అండి. మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అర్థం చేసుకోవడానికి మనలో ఎవరి గురించి కాదు. భార్య పుట్టింటికి వెళ్ళింది, 2 రోజులు ఉన్నది. 2 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. భర్తకు అలాగే చెప్పేసి వచ్చింది, 2 రోజులు ఉండే వచ్చేస్తానండి. అయితే సోమవారం కల్లా వచ్చి అన్నాడు, లేదా బుధవారం కల్లా ఏదో 2 రోజుల తర్వాత వచ్చి అన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఇంకో రోజు ఉండొచ్చు కదా ప్రేమతో. అప్పుడు ఏమంటుందంటే, మా ఆయన ఏమంటుంది, మా ఆయన మంచోడు కాదు, మా ఆయన మంచోడు కాదు, అనుకున్న టైంకి వెళ్ళకపోతే చిందులేస్తాడు, నేను వెళ్ళిపోవాలన్నా. ఇప్పుడు వాళ్ళ అల్లుడి కోసం అత్తవారికి తెలిస్తే వాళ్ళు ఏమంటారు? అమ్మో నిజమే, మీ ఆయన అసలే మంచోడు కానీ ఎందుకు ఇచ్చారు, వెళ్ళిపోమ్మా అని చెప్పి అమ్మగారి ఆలైన దేబడతారో, తమ్ముడు ఏం దేబడతారో, అన్నీ ఏం దేబడతారో, మొత్తం మీద దించేస్తారు. అంటే ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే, వాళ్ళకి ఎవరి గురించి తెలిసింది? స్వభావం తెలిసింది. ఎరిగి ఉంటే ఆటంకం చేయరు, ఎరిగి ఉంటే ఏం చేయరు? ఆటంకం. తెలియకపోతేనే ఏం చేస్తారు? ఆటంకం చేస్తారు. అంటే ఇక్కడ మనం దేవుని యొద్దకు వెళ్ళకపోవడం వల్ల వచ్చే నష్టాన్ని, వెళ్ళడం వల్ల పొందే దీవెన్ని మనం తెలిసేలాగా మన వాళ్ళ ముందు మనం ఏం చేయలేదు? ప్రవర్తించలేదు. ఒకవేళ ప్రవర్తిస్తే వారు నిజంగా స్నేహితులైతే, వారు నిజంగా శ్రేయోభిలాషులైతే, వారు నిజంగా మన క్షేమాన్ని కోరువైతే నీవు నష్టపోవడం, నా వల్ల నష్టపోవడం, నేను రావడం వల్ల నీ కుటుంబానికి ఇబ్బంది కలగడం నాకు నచ్చలేదు, నేను మరొకసారైనా వస్తాను, మరొకసారైనా నేను కలుస్తాను, నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళు అని మనల్ని ప్రోత్సహించే విధంగా వారి ఎదుట మనం ప్రవర్తించకపోవడమే, దేవుని నెరిగేవారిగా వారి ఎదుట ప్రవర్తించకపోవడమే దానికి ఏమై ఉంది? కారణం. ఆరాధనకి ఆటంకం, దేవుని శక్తిని ఏం చేయలేకపోవడం, ఎరగడం. ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకి, నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడి ఉంది? దేవునికి మనకి ఉన్న బంధం ఇక్కడ ఎలా రాయబడింది? ప్రధానం అంటే ప్రధానం చేసుకున్నాడంటే ఆయన మనకేమవుతాడు? భర్త అయి ఉన్నాడు. ఆయన మనకేమైనాడు? భర్త అయి ఉన్నాడు. మనం ఆయనకి ఏమై ఉన్నాం? సంఘం ఆయనకి ఏమై ఉంది? అందుకే ఆయన మనల్ని ఏం చేసుకున్నాడట? ప్రధానము చేసుకున్నాడు. అంటే ఈ బంధంలో ఈ బంధంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అక్కడ రాయబడిన మాట, నీవు యెహోవాను, అక్కడ రాయబడిన మాట చూడండి, యెహోవాను ఏం చేసినట్లు? ఎరుగునట్లు. దేవుని గురించినటువంటి స్వభావం మనకు పరిపూర్ణంగా తెలియడానికి దేవునితో మనకు ఒక బంధం ఏర్పడింది. అది ప్రధానంతో కూడిన బంధం. మీకు అర్థమవుతుందో లేదో? ఇందాక నేను భార్య భర్తల యొక్క ఉదాహరణ ఎందుకు చెప్పాననేది ఇప్పుడు మీకు తెలియాలి. కనుక నీవు ప్రతి ఆదివారం వెళ్ళి కలుసుకునేది ఎవరిని? ప్రతి ఆదివారము సహవాసం చేసేది ఎవరితో? ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన మనల్ని ఎలా ఉండమని కోరాడు, ఈ విషయాలు నీకు తెలిస్తే నీవు ఇతరులకు తెలియజేస్తే వారు దేవుని యొద్దకు రావడానికి మనల్ని ఏమాత్రం కూడా మనల్ని ఏం చేయరు? ఆటంకించరు, అలవాటు పడతారు. కొన్నాళ్ళకి వీళ్ళు ఇంకా ఆదివారం అంటే మనకు దొరకరు, ఆదివారం అంటే వీళ్ళు మనకి టైం ఇవ్వరు అనే అలవాటుకి వారిని మనం ఏం చేయాలి? తీసుకురావాలి. మనమే రాజీ పడిపోతే, మనమే కొన్నిసార్లు పోన్లు ఈరోజు మీకోసం ఉండిపోతాను అనే భావంతో మనం ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే అనేక సార్లు మనం దాన్ని ఆశ్రగా తీసుకొని మనల్ని ఏలుబడి చేస్తాడు. అపవాది ఆ రకంగా వారి ద్వారా ప్రయత్నము జరిగిస్తాడు. ఇది ఇక్కడ రాయబడిన మాట అండి. చూడండి, ఇప్పుడు 5వ అధ్యాయం 4వ వచనం, అదే హోషేయ గ్రంథం. వారు దేవుని ఎరిగినటువంటి పరిస్థితి నుంచి ఏమైపోయారు?
5:4 తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు వారిలో వారు యెహోవాను ఏమి చేయకుందురు. కనుక ఇప్పుడు ఇక్కడ వ్యభిచారం అనే మాట ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు చెప్పండి, వ్యభిచారం అనే మాట ఎందుకు వచ్చింది ఇక్కడ? ముందుగా అక్కడ దేవునితో బంధాన్ని ఎలా పిలిచాడు? ప్రధానము వివాహ బంధం అని పిలిచాడు. ఆ దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుణ్ణి ఎరగకుండా, దేవుని దగ్గరికి వెళ్లాల్సిన వారు దేవుని దగ్గరికి కాకుండా వేరే దగ్గరికి వెళ్తే దాన్ని ఏమన్నాడు? వ్యభిచారం. అది అక్కడ ఉద్దేశం. యోషియా గ్రంథం, యోషియా మొత్తంలో దేవుడు, ఇజ్రాయేల్ ప్రజల దేవుడు, నేను మిమ్మల్ని ప్రదానం చేసుకున్నాను, కానీ మీరు నన్ను విడిచి తిరిగారు, నన్ను విడిచి వెళ్ళారు, నా యొద్దకు మీరు ఏం చేయలేదు, రాలేదు. అంటే మీరు ఆత్మీయంగా ఏం చేసిన వారు? వ్యభిచారం చేసింది. కనుక ఒక ఆదివారము దేవుని యొద్దకు ఉండాల్సిన వ్యక్తివి, దేవుని దగ్గరికి రావాల్సిన వ్యక్తివి, దేవుణ్ణి తెలుసుకోనికుండా, పూర్తిగా ఎరగకుండా దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరొకరికి ఇచ్చావంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వేరొకరికి ఇచ్చావంటే, అక్కడ దాన్ని ఆత్మీయంగా ఏమని పిలుస్తున్నాడు? వ్యభిచారం. ఎవరు ముఖ్యం నీకు? నేనా అలా? మీరు ఆలోచించేయండి. ఒక్క మాట, ఇలా నాన్న ఉండిపోమన్నాడు, అమ్మ ఉండిపోమన్నాడు, తమ్ముడు ఉండిపోమన్నాడు, అక్క ఉండిపోమన్నాడు అంటే భర్త చెప్పే ఒకే డైలాగ్ ఏంటి? నేనా వాళ్ళ నీకు ముఖ్యం, నా స్థానం ఇంకెవరికి ఇవ్వకూడదనే కదా. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు? నా దినం అది, నాకు ఇవ్వాల్సిన దినము నాకే ఇవ్వాలి, నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నాకే ఇవ్వాలి, నాకు ఇవ్వాల్సిన సమయము నాకే ఇవ్వాలి. నాకు కాకుండా నువ్వు ఎవరికి ఇచ్చినా అదేంటి అర్థం? ఆత్మీయ వ్యభిచారం. కనుక నిన్ను ఎవరైతే ఆపుతున్నారో వారికి దేవుని గురించి తెలియజేయి. వారు దేవుని దగ్గరగా ఉండవలసినటువంటి అర్హత ఏంటో, లేక దేవుని దగ్గరికి వెళ్ళడం వల్ల వచ్చే దీవులు ఏంటో, దేవుని దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో వారికి తెలియజేస్తే మరొకసారి వారు నిన్ను ఆటంకం చేయరనేది ఈరోజు మీకు నేను తెలియజేస్తున్న విషయం. రెండో స్టెప్ ఏంటంటే, అంటే రెండో పాయింట్ కాదు, ఇందులోనే మరొక విషయం ఏంటంటే, మనం వస్తున్నాం కానీ కొన్నిసార్లు మన తర్వాత తరం వారు, మన పిల్లలు దేవుని దగ్గరికి రావడానికి ఆటంకపరచబడుతున్నారు. వారు దేవుని దగ్గర రావడానికి వెనకాడుతున్నారు. నువ్వు వెళ్ళు, మేము తర్వాత వస్తామని చెప్పి వారు రావడం మానేస్తున్నారు. ఈరోజు ఒక తరం వారు ప్రభువుకి నమ్మకంగా బ్రతుకుతూ, తర్వాత తరం వారు ప్రభువుకి నమ్మకంగా ఏం చేయట్లేదు, బ్రతకట్లేదు. కారణం ఏంటి? ఒకసారి మనం దాన్ని పరిశీలించేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు ఏం చేయబడ్డారు? ఒక తరం ఏమైపోయింది? పితరుల యొద్దకు చేర్చబడ్డం అంటే అర్థం చనిపోయారు. ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవా అంటే ఎవరిని? దేవుణ్ణైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరమొకటి పుట్టగా, కంటిన్యూ. ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి విసర్జించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. ఏం పుట్టించారు? ఎవరాలు? యెహోవాని ఎరగని తరం, దేవుణ్ణైనను దేవుని కార్యాలైనా ఎరగని తరం. వీళ్ళ పిల్లలే కదా, వీళ్ళ మనవళ్ళే కదా. ఎందుకు వారికి తెలియలేదు? తెలియజేయలేదని. ఈ భక్తి, ఈ భయం ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అవ్వకపోవడానికి మనం సరిగ్గా భక్తిగా లేకపోవడం కూడా ఒక కారణం ఏంటది. మనం ఆదివారం అనేసరికి ఒక వణుకు, ఆదివారం అనేసరికి ఒక దైవికమైన విధానము, ఆదివారం అనేసరికి ఒక తొందర, ఆదివారం అనేసరికి దేవుని మీద ఒక ఆనందం మనం వ్యక్తం చేస్తూ జీవితంలో బ్రతుకుతూ ఉంటే, మనల్ని చూసి పెరిగిన పిల్లలు, మనం చూసి పెరిగిన మనవళ్ళు మనవరాలు దేవుని భక్తి విషయంలో ఎంత నిక్కచ్చిగా, నిజాయితీగా, ఎంత ఖచ్చితంగా ఉండాలన్న సంగతి వారికి ఏమవుతుంది? అర్థమవుతుంది. వారు దేవుణ్ణి ఎరగిన వారు అవరు. కనుక వారు ఇప్పుడు రావట్లేదండి, వారు దేవుని దగ్గరికి రమ్మన్నా రావట్లేదండి అంటే వారు ఆ దేవుని గురించి ఏమైపోయారు? ఎరగని వారు. యెహోవాను ఎరగని వారు. దేవుడు ఎందుకు జ్ఞాపక చిహ్నాలు పెట్టాడు పాత నిబంధనలో?
నా మాట వినండి. పాత నిబంధనలో జ్ఞాపక చిహ్నాలు ఎందుకు పెట్టాడు? ఈ రాళ్ళు ఎందుకు అంటే, ఇగో పలానా రోజు మేము ఈ యోర్దాను దాటేటప్పుడు దేవుడు ఆరిన నేలను కలుగు చేశాడు, మేము ఆరిన నేలను నడుచుకుంటూ ఈ యోర్దాను దాటి అవతలకి వచ్చాము. మా తాతలు అలా జరిగాయి, మా నాన్నగారికి ఇలా జరిగింది, మాకు ఇలా జరిగింది. మీరు ఆ విషయం గమనించండి. యెహోవా దేవుడి యందు విశ్వాసం ఉంచండి. లేదా ఏదైనా ఒక పాపం చేసిన వాడిని చంపినప్పుడు, ఆ కుటుంబాన్ని చంపినప్పుడు అక్కడ పెద్ద రాళ్ళ కుప్ప వేసేవారు. ఏంటి ఆ రాళ్ళ కుప్ప అని ఎవరైనా అడిగితే, ఇగో పలానా రోజు పలానా టైంలో ఈ యొక్క ఒక కుటుంబం ఇలా పాపం చేస్తే వారిని దేవుడు ఇలా మొత్తాడు, దేవుడు ఇలాగా వారిని సంహరించాడు, అందుకు చిహ్నంగా ఈ రాళ్ళ కుప్ప ఉంది అని దేవుడు అక్కడ ఏం చేసేవాడు? జ్ఞాపకార్థ చిహ్నాన్ని పెట్టేవాడు. ఈరోజు మనకు ఒక జ్ఞాపకార్థం ఉంది. ఈరోజు మనకు ఒక జ్ఞాపకార్థం ఉంది. నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీన్ని చేయండి. ఎందుకు ఈ రొట్టె, ఎందుకు ఈ ద్రాక్షరసం అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి? మనం పాపులము, పాపంతో ఈ లోకంలో శాపానికి గురయ్యాము, మనల్ని రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు, ఆయన రక్తంలో మనం కడగబడ్డాము, ఆయన రక్తంలో కడగబడి నీతిగా బ్రతికితేనే మనం పరలోక రాజ్యం వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తాం అన్న విధానం ఎవరికి తెలియాలి? మన తర్వాత తరం వారికి తెలియాలి. మనం ప్రతి ఆదివారం అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం మనం కూడుకొని ఆ రొట్టె ద్రాక్షరసంలో పవిత్రంగా పాలు పొందాలి. ఇది మన విధి. నువ్వు రేపొద్దు బాప్తిసం పొందిన తర్వాత ఏ ఆదివారం కూడా నువ్వేం చేయకూడదు? మానకూడదు అని మన తర్వాత తరం వారికి మనం ఇవ్వలేకపోవడమే, యెహోవాని ఎరగకపోవడమే కూడా ఆరాధనకి ఆటంకం. అది ఆరాధనకి ఏమైంది? ఆటంకం. అదే పాయింట్ అక్కడ రాసుకున్నాం. దేవుని శక్తిని ఎరగకపోవడమే ఆరాధనకి ఏమైంది? ఆటంకం. నువ్వు ఎరిగి ఉంటే నీ చుట్టూ ఉన్న మనుషులు అందుకు తగ్గట్టుగా మార్చుకుంటాం. నీవు ఎరిగి ఉంటే నీ తర్వాత తరాన్ని కూడా అలాగే దేవుని దగ్గర నడిపిస్తాం. ఈరోజు చాలామంది యవనస్తులు తల్లిదండ్రులు చనిపోగానే, వారు కాలం చేయగానే భక్తి అంతా వాళ్ళతోనే అంతమైపోతుంది. వాళ్ళు ఉన్నంత వరకు బాగానే నడుస్తున్నారు, వాళ్ళతో పాటు బాగానే వస్తున్నారు, కానీ తర్వాత వెనకబడిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం తల్లిదండ్రులు లేకపోయినా, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగైతే భక్తిలో నడిచారో, వారి తల్లిదండ్రులు అయితే ఎలాగైతే దేవుని భక్తిలో ఉన్నారో, వారు అలాగే భక్తిలో ఉండడం కొంతమందిని చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వారికి దేవుని భయం తెలిసింది, దేవుని గొప్పతనం తెలిసింది. కాబట్టి వారి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వారి భక్తులు ఏమవుతున్నారు? కొనసాగుతున్నారు, కార్యక్రమాలు కొనసాగుతారు. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? నీకు ఒక ధైర్యం ఉందా? నేనున్నా లేకపోయినా నా పిల్లలు దేవుని గాడి తప్పరు అని? లేదా ఇంకా మనం ఒక వెలుగుతో ఉన్నామా? ఏమో నేను ఎలా నడుస్తున్నాను, కానీ నా తర్వాత వాళ్ళు ఎలా నడుస్తారు? ఒకవేళ నీకు ధైర్యం ఉంటే నీ భక్తి జీవితాన్ని నీ పిల్లలకు అందజేసినట్టు. ఒకవేళ ఇంకా నువ్వు సంపూర్ణంగా నీ భక్తి జీవితాన్ని నీ పిల్లలకి ఏం చేయలేదు? అందజేయలేదు. యెహోవాని ఎరగిన తరంగా వారు తయారవ్వకూడదు. యేసుక్రీస్తు కార్యాలు ఎరగిన తరంగా వారు తయారవ్వకూడదు. మా తాతలు చర్చికి వెళ్ళేవారట, మా నాన్నగారు వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళట. అట్ట అంటే అలా జరిగిందట. అప్పుడు యవనస్తులు అలా తయారవుతారు. మీకు తెలుసు, ప్రస్తుతం అమెరికాలో ఉన్న యూత్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. వాళ్ళ తాతలు కట్టిన చర్చ్ బిల్డింగ్లు అమ్మేస్తున్నారు. కారణం ఏంటి? యెహోవాని ఎరగిన తరంగా వారు దేవుని ఎరగిన తరంగా తయారయ్యారు. కనుక ఈరోజు విపరీత బుద్ధులు ఎందుకు కారణమయ్యాయి? కనుక ప్రపంచం మొత్తం ఎలాగైనా పొల్యూట్ అయిపోయే అవకాశం ఉంది. ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. అంత్య దినాల్లో మనుషులు అపాయకరమైన కాలంలో వచ్చానని ఆత్మ తేటగా ముందుగానే చెప్పాడు. ఇది ఇలా జరుగుతుందని చెప్పాడు. కానీ అలాంటి ప్రపంచంలో మనం దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఎంత ప్రయాసపడాలో ఆలోచన చేయండి. ఆ ప్రభావితం మన మీద పడుతూ ఉండగా మన నీతిది, మన న్యాయం ఇది, మన వాక్యం ఇది, మన సిద్ధాంతం ఇది, మన పద్ధతులు ఇవని మనం పెరుగుతూ మన పిల్లలు పెంచుకోవడానికి ఎంత ప్రయాసపడాలి, ఎంత ప్రార్థన చేయాలి. మనం ఈజీ అనుకుంటున్నాం, నా వెనకాల వాళ్ళు వస్తున్నారు కదా, నేను వెళ్ళకపోతే నా వెనకాల వాళ్ళు రాకపోతే ఎక్కడ పోతాను అనుకుంటున్నాం. పోయేటట్లుగా అపవాద అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ నేను చేయాల్సింది ప్రార్థన. దేవుని ఎరిగిన భక్తితో మనం ఉంటూ వారిని దేవుని ఎరిగేలాగా చేయడమే. దేవుని ఎరిగితే వారు దేనికి ఆటంకపరచబడరు. యెహోవాని ఎరగని తరమే. ఒకసారి ఆలోచించండి. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒక గుంపు వచ్చింది. ఒక చిక్కు ప్రశ్న వేశారు యేసు ప్రభుని. ఏమనంటే, పరలోకం అంటున్నావు కదా,
మనుషులు చచ్చిపోయిన తర్వాత ఆత్మలుగా దేవుని దగ్గరికి వెళ్తారంటున్నావు కదా. ఒక ఆవిడ ఉంది, పెళ్ళి అయింది, పిల్లలు లేక వాళ్ళ భర్త చనిపోయాడు, ఆవిడ బతికే ఉంది. తర్వాత ఇంకొక ఆయన చేసుకుంది, కొన్నాళ్ళు అయ్యాక పిల్లలు లేకుండా మళ్ళీ అతను చనిపోయాడు, తర్వాత ఇంకొక ఆయన్ని చేసుకుంది. ఇలా 7 చేసుకుంది, 7 చచ్చిపోయారు, తర్వాత ఆవిడ చనిపోయింది. ఇప్పుడు చెప్పు ప్రభువా, పరలోకంలో ఆవిడ ఈ 7 ఎవరికి భారీగా ఉంటుందని ఎవరిని అడిగారు? యేసు ప్రభు. అప్పుడు ప్రభు అన్న మాట ఒక్క మాట చూడండి, మత్తయి సువార్త 22:29. 22:29. ఎందుకంటే అలా ప్రశ్న వేసినందుకు, వ్యంగ్యంగా, హేళనగా, దేవుని యొక్క క్రియల గురించి హేళనగా మాట్లాడినందుకు యేసు ప్రభు అంటున్న సమాధానం ఏంటి? లేఖనాలంటే వాక్యాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరేమవుతున్నారు? అలా ప్రశ్నలు వేయడానికి కారణం దేవుని శక్తి తెలియదు, దేవుని యొక్క గొప్పతనం తెలియదు, దేవుని వాక్యాలు కూడా వాళ్ళకి తెలియదు. దేవుని వాక్యాల్లో ఏముందో కూడా. ఈరోజు మనల్ని ఆరాధనకి వెళ్తున్న వారిని, లేక వెళ్ళాలని ఇంపార్టెన్స్ ఇస్తున్న వారిని చాలామంది ఎలా హేళన చేస్తారంటే, వెళ్ళకపోతే ఏమైపోద్ది, మీ దేవుడు చంపేస్తాడా, చాలామంది వెళ్ళలేదు కదా వాళ్ళందరినీ చంపేశాడా, ఈ మాటలు ఎలా వచ్చాయి? హేళనతో వచ్చాయి. ఎందుకు హేళనతో వచ్చాయి? దేవుని శక్తి వారికి తెలియదు. ఈ ఒక్క వారానికైనా కొన్ని విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే వారు దేవుని శక్తిని ఏం చేయలేని వారు, ఎరిగిన వారు. కనుక ఇది ఆటంకం అండి, ఇంతకు మించిన ఆటంకం కాదు. కాబట్టి ఈరోజు మనం వారి ఎదుట అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చివరిగా మరొక విషయాన్ని చూద్దాం. తీతు పత్రిక 1:16. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. క్రియలేమో మాకు దేవుడు ఎవరో తెలియదు అన్నట్టున్నాయి, మాటలేమో మాకు దేవుడు తెలుసు అన్నట్టున్నాయి. అదే కదా అక్కడ ఉంది. వారు దేవుణ్ణి ఎరుగుదామని ఏం చేస్తూ చెప్పుకొనొచ్చు. చెప్పుకోవడం అంటే మాటలు, చెప్పుకోవడం అంటే మాటలు. వారి క్రియల వలన ఏమై ఉన్నారు? దేవుడు అంటే ఏంటో నాకు తెలియదు. మరి అలా క్రియలు చేస్తే మరి మన వాళ్ళు అందరూ మనల్ని ఆటంకం చేయడంలో ఏ సందేహం ఉండదు, మనల్ని అడ్డుకోవడంలో ఇబ్బంది ఉండదు. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మా ఆయన రానివ్వడండి, మా అత్తగారు రానివ్వరండి, మా కోడలు మేదన పడిపోద్దండి ప్రార్థనకి వెళ్తానంటే, మా పిల్లలు గసురుతారండి, మా తల్లిదండ్రులు ఒప్పుకోరండి కదా. ఎవరు ఆటంకం? ఇంట్లో వాళ్ళు. కానీ వారు ఎందుకు ఆటంకపరిచారో తెలుసా? నువ్వు వారంలో 6 రోజులు నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీకు నచ్చినట్టు బ్రతికి, ఆదివారం బైబిల్ పెట్టుకొని పోతానంటే నీ భక్తి చాలులేరా, పారిపోయింది దానికి చాలు, దాని నాతో పాటు పొలంలోకి ప్రార్థన అంటాడు. ప్రార్థన ఎక్కడికి వెళ్తావు నువ్వు అని వాళ్ళు ఆటంకపరచడంలో ఎవరి క్రియలు కారణం? మన క్రియలుగా. మన క్రియల ద్వారా మనమేమో ఉన్నాం, దేవుణ్ణి ఎరగమన్నట్టు. కనుక ఒక కోడలు ప్రార్థనకి వెళ్తుంటే ఒక అత్త ఆటంకపరచడానికి ఏమీ లేకపోతే ఆమె క్రియల్లే ఎత్తు చూపిస్తుంది. భక్తిపరులాగా ప్రార్థన బైబిల్ పెట్టుకొని పారిపోద్ది. ఈ వారం మధ్యలో చేసిన క్రియలన్నీ జ్ఞాపకం చేస్తుంది. నీ క్రియల ద్వారా ఏమి ఎరగనట్టున్నావు? దేవుణ్ణి ఎరగనట్టున్నావు. ఈ రోజున ఆదివారం అయ్యేసరికి దేవుడు నాకు తెలుసు, దేవుని దగ్గర పోవాలంటే అక్కడ పొంతన కుదరలేదు. అక్కడ పొంతైనా నేను పంపించకపోవడానికి కారణం నీ క్రియలు కాదా? భక్తితో కూడిన నీ ప్రవర్తన ఉంటే ఆ భక్తితో కూడిన నీ ప్రవర్తన అర్థం చేసుకొని నా వల్ల ఆమె భక్తిని ఎందుకు పాడు చేయడమో అని పంపించేటువంటి భర్తగా ఉండకపోవడానికి కారణం ఏంటి?
నువ్వు తిట్టడమో, లేకపోతే నువ్వు వాళ్ళు ఆ దేవుని ఆ మాటకి అవిధేయురాలుగా ఉండడమో, ఒక పని చెప్తే ఇంకో పని చేయడము. కనుక మొత్తం మీద ఇక్కడ అత్తైనా, కోడలైనా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఇక్కడ యజమానైనా ఓనర్ గారు అప్పుడప్పుడు అడ్డుకుంటారు కదా. ఈరోజు చర్చికి వెళ్ళాలంటే పర్మిషన్ అడిగితే అంటాడు వెంటనే అడ్డుకుంటారు కదా. ఎందుకు అడ్డుకున్నాడంటే నువ్వు ఆ అపనమ్మకంగా పనిచేసిన రోజులు, నువ్వేమో ఈ దేవుడి పేరు చెప్పి, ప్రార్థన పేరు చెప్పి ఫంక్షన్కి వెళ్ళిపోయిన రోజులు, లేకపోతే వంకలు పెట్టి ఆ రోజు పని మానేసిన రోజులు, ఇవన్నీ గుర్తు చేస్తాడు. గుర్తు చేసి ఆ గొప్ప భక్తి కూడా లేడు, నీ భక్తి గురించి నాకు తెలుసు, మొన్న సెలవు అందుకే తీసుకున్నా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు, వారం మధ్యలో మనం అబద్ధాలు చెప్పి వేషాలు వేసిన రోజులు, ఇవన్నీ ఎవరు వాళ్ళకి గుర్తున్నాయి. వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు, అవి వంకప పెట్టి, అవి ఆసరాగా పెట్టి మనల్ని ఎక్కడికి వెళ్ళలేదు. మరి మా వాంటర్ పంపించరండి, మా ఆయన ఒప్పుకోడండి, మా తల్లిదండ్రులు దేవుని దగ్గర రావడానికి చిరాకు పడిపోతారండి, అది చెప్తారు తప్ప నేను వారి ముందు నమ్మకంగా బ్రతకలేదండి, అందుకే వారు నన్ను ఆసరాగా తీసుకొని నన్ను వెనక్కి రాగారండి అని మాత్రం చెప్పడు. ఒకవేళ నువ్వు నిజంగా భక్తిగా బ్రతికి వాళ్ళు ఆటంకపరిస్తే అది శ్రమ, అది శ్రమగా ఎంచు. ఎందుకంటే శ్రమ దేన్ని ఎంచాలి? తప్పులు చేసి దెబ్బలు తింటే అది శ్రమ అవుతుందా? కాదు కదా. కనుక నీతిగా బ్రతికితే, మనం బ్రతికినా సరే మనల్ని అంటే దాన్ని ఏమంటారు? శ్రమ అంటారు. ఆ స్థాయి ఉన్నదంటే ఓకే, దానికోసం మనం ప్రార్థన చేద్దాం. నువ్వు భక్తిపరురాలివి కానీ నీ భర్త ఆటంకపరిచాడు, ఓకే ప్రార్థన చేద్దాం, అతను మారదాం. నువ్వు భక్తిపరురాలివి, నీ అత్త ఆటంకపరిచింది, ప్రార్థన చేద్దాం ఆవిడ మారాలని. లేక నీ కోడలు ఆటంకపరిచింది, నీ కొడుకు చెప్పి నేను అడ్డేసింది, ఓకే నువ్వు భక్తిపరురాలివి, వాళ్ళు మారాలని ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కానీ ఇక్కడ దానికంటే ముందు ఏం జరుగుతుందంటే, మన క్రియల ద్వారా దేవుణ్ణి ఎరగమన్నట్టు ప్రవర్తించి ఆదివారం వచ్చేసరికి నీ భక్తిపరురాలను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే, దేవుణ్ణి ఎరగమన్నట్టు ప్రవర్తించిన నీ ప్రవర్తనే నీ ప్రార్థనకి నిన్ను రానివ్వకుండా ఏం చేసింది? ఆటంకపరిచింది. మనం అలాగ ఉన్నామేమో. వారం మధ్యలో మనం కైబూయిలు ఆడేసి, వారం మధ్యలో మనకు నచ్చినట్టు మనది కాదని మనం ఎవరికి లొంగం అన్నట్టుగా మనం ప్రవర్తించి, విధేయత లేకుండా తల్లిదండ్రులు ఎదిరించి, ఆదివారం అయ్యేసరికి నేను చర్చికి వెళ్ళిపోతాను అనే భావం నీకు వస్తే వాళ్ళకి ఎలాగా సానుభూతి వస్తుంది? వాళ్ళకి నీ మీద కన్సల్ట్ ఏర్పడుతుంది. వారు ఏం చూస్తారు అప్పుడు? నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోవడం, ఆసక్తిగా పారిపోవడం చూస్తారా? వారం మధ్యలో నువ్వు చేసిన క్రియలు చూస్తారా? ఖచ్చితంగా ఏం గుర్తొస్తాయి వాళ్ళకి? వారి మధ్యలో చేసిన క్రియలే. కనుక ఏదంటే వాక్యం చదువుకున్నట్టు కనిపించు. ఎవరు అడుగుతారు మాట? అన్యులైన తల్లిదండ్రులు. అన్యులైన తల్లిదండ్రులు. మా కాళ్ళు ప్రార్థన అంటది, కానీ ఎప్పుడు ఇంటికి వచ్చాక ఏదో అలాగా టీవీలు చూస్తూనే ఉంటుంది తప్ప ఏ రోజు కూడా బైబిల్ తెరిచి చదివినట్టు కనిపించదు నాకు. మా ఆవిడ చర్చు ప్రార్థనలు అంటది, కానీ ఎప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినట్టే నాకు కనిపించదు. భర్త అంటే నీ క్రియలు అక్కడెక్కడ కనిపించకపోవడం వల్ల వాళ్ళు అన్యులైనా సరే నీ భక్తి లేదని, భక్తి వ్యర్థమని, భక్తి చేసినా ఏ ఉపయోగము లేదని నిన్నేం చేస్తాడు? ఫరో రాజులాగా ఆటంకపరుస్తాడు. యెహోవా ఎవడో, యేసుక్రీస్తు ఎవడో, చర్చ్ ఏంటి, పాస్టర్ ఏంటి, ఎవడో పాస్టర్ని రమ్మను, నేను ప్రార్థనకి ఎవడు రమ్మన్నాడు రమ్మను అంటాడంట. అంతే. నీ క్రియలే, నువ్వు దేవుణ్ణి ఎరగనట్టు ప్రవర్తించే నీ క్రియలే ఆరాధనకి ఏమయ్యాయి? ఆటంకమయ్యాయి. మనం అది గ్రహించక ఎవరినో సాకులు పెట్టి, ఎవరినో అడ్డం పెట్టి, నాకు భక్తి ఎక్కువేనండి, రావాలనే ఉంటుందండి, కానీ పాడు దుష్టుడు సాతాను మా ఇంట్లో, వాళ్ళందరూ సాతానులు అయిపోతారు. ఇప్పుడు ఎవరందరూ అడ్డేసిన అందరూ ఏమైపోతారు? ఆ వాండ్రో సాతాన్ అయిపోతాడు, అత్త సాతాన్ అయిపోద్ది, కోడలో సాతాన్ అయిపోద్ది, ఆ భర్త సాతాన్ అయిపోతుంది. ఉన్నాడండి మా ఇంట్లో ఒకడు ఉన్నాడు, నన్ను అస్సలు చసి మీరు ఎక్కడికి వెళ్ళనివ్వడు. వాళ్ళు సాతాన్ అయిపోయే ముందు నువ్వు వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించావు? ఒప్పుకోవట్లేదు. వాళ్ళు సాతాన్ అయిపోయే ముందు వాళ్ళ ముందు నువ్వు ఎలా ప్రవర్తించావు? సాతాన్లా ప్రవర్తించాం. మన క్రియల ద్వారా ఎలా ప్రవర్తించాం? దేవుని పిల్లల్లా ప్రవర్తించాం, సాతాన్లా ప్రవర్తించాం. సాతాన్లా ప్రవర్తించడం వల్ల వాళ్ళు సాతాన్ అయ్యి మనం సాతానం. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండని నిన్ను ఏదో రకంగా ఆటంకం చేయడానికి ఒక అవకాశాన్ని మనమే. కనుక భక్తితో కూడిన మన ప్రవర్తన ఇతరులు మన మీద జాలి కనపరుస్తుంది. నమ్మకత్వంతో కూడిన మన జీవితం అవతల వాళ్ళలో మన మీద కన్సల్ట్ ఏర్పరుస్తుంది.
మనం మిగతా రోజులు నమ్మకంగా ఉండడం వల్ల, నిజాయితీగా ఉండడం వల్ల, ఎక్కడ మోసం చేయకుండా ఉండడం వల్ల, ఎక్కడ మనం నోరు దాటకుండా ఉండడం వల్ల మిగతా టైంలో మనం అడిగే పర్మిషన్ లేకపోతే మనం అడిగేటువంటి ఒక సంజాయిషి వాళ్ళకి అంగీకార యోగ్యంగా ఉంటుంది. ఎక్కడో కొంతమంది నమ్మకంగా ఉన్నా సరే వ్యతిరేకంగా ఉంటారు. వారు యేసుక్రీస్తు అంటే పూర్తిగా కెట్టినోళ్ళు, క్రైస్తవ్యం అంటే పూర్తిగా నచ్చని వాళ్ళు అయి ఉంటారు. వారి గురించి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాంటి స్త్రీలు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. వారు ఇంకా బాత్రూముల్లోనే ప్రార్థన చేసుకుంటున్నారు. మీకు తెలుసు లేదు, ఇంట్లో ప్రార్థన చేస్తే తిడతారని వారు బాత్రూంలోనే ప్రార్థన చేస్తున్నారు. అలాంటి విశ్వాసులు రహస్యంగా బతుకుతున్నారు. వారి కోసం దేవుడు ఎప్పుడు ప్రత్యేక ఆలోచన చేస్తారు. కానీ అంత గొప్ప భక్తి పరులు అని మనం అనిపించుకోకుండా ముందే మనం ఒక విషయాన్ని ఒప్పుకొని మన ప్రవర్తన సరిదిద్దుకొని మనకి ఎవరూ ఆటంకం కాకుండా, ఏది ఆటంకం కాకుండా మనమే పరిస్థితులు సరళం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనమే ఉంది. మనం ఇంకా చాలా మారాలి. వారికి ఆశ్చర్యం కలిగించాలి. దేవుణ్ణి ఎరగని వారికి మన దేవుని గురించి తెలిసేలాగా మన జీవితం నుంచి వారికి కనపరచాలి. అప్పుడు వారు మనకేం కాదు, ఆటంకం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. సారీ, అదే 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే తన భార్యను నడవలన రాబట్టవచ్చును. వారి ఎదుట, ఇక్కడ కేవలం భార్యాభర్తల గురించి నేను మాట్లాడలేదు. వచనంతో ఎవరితో మాట్లాడతానంటే, ఒక యవనస్తుల ప్రవర్తన వాళ్ళ తల్లిదండ్రులను ఆశ్చర్యపరచాలి. ఒక కోడల ప్రవర్తన వారి అత్తను ఆశ్చర్యపరచాలి. ఒక తల్లిదండ్రుల ప్రవర్తన వాళ్ళ పిల్లలు ఆశ్చర్యపరచాలి. మా అమ్మ చర్చి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మలో చాలా మార్పు వచ్చింది. ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంకా అలా చర్చికి వెళ్తుంటే ఇంకా మంచిగా తయారవుతుంది. వెళ్ళనివ్వండి, ఆవిడని ఎవరో ఆటంకపరచకండి. మార్గం ఏమైపోయింది? సరళమైపోయింది. ఎందుకు ఆటంకపరచలేదు? మన ప్రవర్తన మారింది. పవిత్ర ప్రవర్తనతో కూడిన మన భక్తిని చూసి వారే మనల్ని ప్రోత్సహిస్తారు. మా అబ్బాయి ఇంత చిల్లరగా తిరిగేవాడు, ఆ చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి నిక్కచ్చిగా ఉంటున్నాడు, కొద్దిగా మారాడు, ఇంకా మారుతాడు, వెళ్ళనివ్వండి. ఏమండి ఆయన ఏమి ఆటంకపరచకండి. మతము అది ఇదంటే మనుషులు మార్చలేంది. మతం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? బాగుపడ్డం కావాలా? ఎక్కడికి వెళ్ళి బాగుపడుతుంటారు? చర్చికి వెళ్ళి బాగుపడతారు. ఎవరు ఆటంకపరుస్తారు? ఆటంకపరచరు. ఎవరు ఆటంకపరచరు. కానీ మన క్రియలు వేరేగా ఉంటే ఖచ్చితంగా చాలులే, భక్తి చాలులే, నీ భయం ఆదివారం అయ్యేసరికి ఎంత తెల్లగా రెడీ అయిపోతావో. సోమవారం నుంచి శుక్రవారం వరకు, సోమవారం నుంచి శనివారం వరకు ఆన్లో ఉంటాడు. ఆదివారం వేసే మాత్రం స్నానం చేస్తే బట్టలు వేసుకొని పోతాడు. భార్య ఏమంటుంది? ఆటంకమా కదా? ఎలాగ ఆటంకమయ్యారు? ఎవరి క్రియల వల్ల? మన క్రియల వల్ల. కనుక ఇది మనం అర్థం చేసుకోవాల్సి. అందుకే ఏం రాస్తాం? పాయింట్ ఏంటి? దేవుని శక్తిని ఎరగకపోవడమే ఆరాధనకి ఏమైంది? ఆటంకం. ఎవరు ఎరగపోవడం? వాళ్ళు ఎరగకపోవడం. వాళ్ళు ఎరగకపోవడం కారణం మనం ఎరగకపోవడం. మనం ఎరిగినట్టుగా ప్రవర్తించకపోవడం అదొక కారణం. ఇన్ని రకాలుగా అక్కడ ఎరగకపోవడం అనేది ఉంది. దేవుణ్ణి ఎరుగుట ఎంత ముఖ్యమో, దేవుణ్ణి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇక్కడ మనం ఆలోచించాలి. ఒక ఆజ్ఞ పాటిస్తే వచ్చే ఫలితం ఏంటో, ఒక ఆజ్ఞ పాటించకపోతే వచ్చే నష్టం ఏంటో మనకు తెలిస్తే ఆ భయం మనం కలిగి ఉంటాం. దాని ద్వారా మనం ఇతరులకు ఆ భయాన్ని కనుపరుస్తాం. అప్పుడు ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టేవారు కాదండి. ఇంకా ఇన్ని ఆటంకాలు ఉన్నాయో మనం మిగతా వారాల్లో నేర్చుకుందాం. దయచేసి నిర్గమకాండం 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చదువుకొని రండి వీలైతే. వచ్చే ఆదివారం కాక తర్వాత వచ్చే ఆదివారం చదువుకొని రండి. ఆ భాగంలోంచి, ఆ నేపథ్యం నుంచి ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓపికతో ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని శక్తిని ఎరిగి ఉందాం. ఆయన శక్తికి తగ్గట్టుగానే, ఆయన క్రియలకు తగ్గట్టుగానే మనం క్రియలు చేద్దాం. మనం